ఓకేనా? మైదుకూరు బద్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. భీమటం మండలంలో బోడపాడు అనే ఒక కుగ్రామం కలదు. ఈ గ్రామంలో 2019లో మన ప్రీతమ ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు టెంపుల్ను మంజూరు చేసేదానికి ఒక లెటర్ ఇచ్చాడు. అది 2023 జనవరిలో మంజూరైంది. 23 జనవరిలో మంజూరు అయితేనే మా గ్రామంలో చిన్న చిన్న తకరాలు ఉన్నాయి. విజయవాడ రామరెడ్డి, సాంబశివారెడ్డి వీళ్ళందరూ కూడా మా దాయాదులే. కానీ వీళ్ళు చేసిన కొన్ని చిన్న తప్పులతో ఆ ఊర్లో గ్రామంలో తకరారు వచ్చింటే ఆ తకరారులో మేము గ్రామస్తులం అందరం కలిసి ఏం చేసామంటే, ఈ డబ్బులు మనం ఒక్కరం కడితే బాగుండదు, ఇరు వర్గాలు తకరారు వచ్చిన ఇరు వర్గాలు అడగాలని నేను మనకు ఆపోజిట్గా ఉండే సాంబశివారెడ్డిని అయితేనేమి, రామిరెడ్డిని అయితేనేమి, మల్లికార్జున రెడ్డిని అయితేనేమి, ఐవారెడ్డిని అయితేనేమి ముగ్గురికి ఫోన్ చేసి అడిగాను. అయ్యా, గ్రామంలో మీకు మాకు తకరారు ఉంది, మనకి చిన్న తకరాలు సర్దుకోకపోవచ్చు, కానీ ఈ గ్రామంలో దేవుడు అందరి వాడు, ఈ దేవుడికి మీరు కూడా డబ్బులు సగం ఇవ్వండి, మీ పేరు వేసుకోండి, నేను సగం ఇస్తాను, నా పేరు వేసుకుంటానని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చి 30 తేదీ వరకు వాళ్ళు సమాధానం లేదు. మార్చి 30వ తేదీ లాస్ట్ అని 30వ తేదీన నేను 24 లక్షల రూపాయలు గవర్నమెంట్ అకౌంట్కు డబ్బులు కట్టడం జరిగింది. ఆ గవర్నమెంట్ అకౌంట్కు డబ్బులు కట్టడంలో 30/3/2023 సంవత్సరంలో డబ్బులు కడితే 96 లక్షలు మంజూరైంది. 96 లక్షలు గ్రామానికి మంజూరైనాక ఆ డబ్బులు ఒక గతంలో కొంచెం రోజులకు వచ్చేసి మాకు గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారిపోతానే వైఎస్ఆర్ గవర్నమెంట్ పోయి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుధాకర్ యాదవ్ అనే ఎమ్మెల్యే వ్యక్తి వాళ్ళకి ఎవరు చెప్పినారో తెలియదు, కానీ ఆయన కూడా దీని మీద అవగాహన ఉందో లేదో కానీ ఎండోమెంట్ ఆఫీస్కి ఇచ్చి నేను లెటర్ ఇచ్చిన దాకా మంజూరు చేయొద్దని చెప్పి టెండర్ అప్రూవల్ చేయలే. టెండర్ అప్రూవల్ చేయకుంటే అట్నే ఆగిపోయింది. ఒకటి 5% లెస్, ఒకటి రేట్లకు వేసినా అట్నే ఆగిపోయింది. సరే, అది ఆగిపోయిన తర్వాత నేను 24 లక్షలు ప్లస్ ఖర్చులతో కలిసి అంతా కలిసి 30 లక్షలు, టెండర్ షెడ్యూల్ 2 లక్షలు, అంతా దాదాపు 30-32 లక్షలు ఖర్చు అయింది. ఆ ఖర్చు 23 నుంచి ఎన్ని రోజులైనా ఉంటే డబ్బులు లాస్ వస్తుందనే ఉద్దేశం కింద ఎలా చేయాలని ఆలోచన చేసి సరే అని చెప్పి నేను సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉంటే ఎమ్మెల్యే గారిని మా ఊరు తిన్నాళ్ళకి రమ్మని మేము ఆహ్వానించడం జరిగింది. నేను మా తమ్ముడు ఆహ్వానించిన తర్వాత, ఎందుకు అంటే నా స్వలాభం కూడా ఉంటుంది, తిన్నాళ్ళకు వస్తే ఆయన ఈ డబ్బులు అప్రూవల్ చేస్తే కొంచెం ఈ దేవుడు కూడా డెవలప్ అవుతుంది, ఈ డబ్బులు నా చేతికుండా ఖర్చు కాకుండా ఉంటుంది, అందరికీ శ్రేయస్కరంగా ఉంటుంది అనే ఉద్దేశం కింద పిలిస్తే ఆయన నేను వస్తానని కానీ రానని కానీ చెప్పకుండా నేను ఫోన్ చేసి చెప్తానని చెప్పడం జరిగింది. తర్వాత 2 రోజులు వెయిట్ చేసి ఆయన ఫోన్లో నాకు చెప్పకపోతే ఇంకా నేను సరేనని చెప్పి ఆ రోజు మా వాళ్ళని పిలుచకుండా గతంలో తిన్నాలు చేయడం జరిగింది. ఆ తిన్నాలు అయిపోయిన తర్వాత మళ్ళా ఈ సంవత్సరం తిన్నాల కోసమని నేను ఈ సంవత్సరం తిన్నాలు కాకుండా మధ్యలో ఎమ్మెల్యేకు ఫోన్ చేసేవాడిని. సార్, నీకుతో మాట్లాడాలని ఉందంటే ఆయన హైదరాబాద్లో ఉన్నప్పుడు మైదుకూరులో ఉన్నానంటాడు, మైదుకూరులో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నానంటాడు. ఇలా ఉంటే ఇంకా ఆయన నాతో మాట్లాడడానికి ఇష్టం లేదు కదా అని నేను భావించి తర్వాత ఈ సంవత్సరం తిన్నాలు చేయాలని నేను ఏప్రిల్ 3వ తేదీ నేను దేవాలయం మీద పోయి కూర్చుంటే నాకు ప్రత్యర్థులైనటువంటి సాంబశివారెడ్డి కానీ రామిరెడ్డి కానీ ఊళ్ళో లేరనే ఉద్దేశం కింద వాళ్ళిద్దరు వచ్చిన దాకా ఉండాలనే ఉద్దేశం కింద సాంబశివారెడ్డికి ఫోన్ చేపిస్తే పెద్ద మనిషి రావడం జరిగింది. సాంబశివారెడ్డి ఊళ్ళోకి వచ్చిన తర్వాత మా సాంబశివారెడ్డి 7-8వ తేదీ కూర్చొని దేవడం కాడ మాట్లాడడం జరిగింది. మేము 6వ పందెము ప్లస్ ఎద్దల పందెము, 7వ పందెము ప్లస్ అన్నదానము 3 మేమే చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మా పేరు వేయమని అడిగినాడు. నేను అప్పుడు ఏం చెప్పినాను, మీ పేరు వేయాలంటే ధ్యానం డబ్బులు మీరు సగం కట్టండి, మీ పేరు వస్తుంది, లేదనుకుంటే అర్థం కట్టండి, చెరొక పేరు వేసుకుందామని చెప్పడం జరిగింది. లేదా అట్లా కాదనుకుంటే గ్రామంలో 7 మేటీలుగా చేద్దాం, 7 మేటీలు గ్రామ పెద్దలు ఉండండి, గ్రామ పెద్దలు ఉండి నేను పెట్టిన డబ్బులు ఖర్చులు అందరూ రాబట్టి మీరు ఇస్తారో లేకుంటే రాబట్టి అండి, దేవునికి నా శక్తిని కాడికి నేను దానం చేస్తాను ఇంతని, ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తాడో వాడు దేవుని గుడి మీద ఫస్ట్ పేరు ఉంటుందని చెప్పడం జరిగింది. వాళ్ళు సరే తర్వాత తిన్నాళ్ళు అయిపోయినాక మాట్లాడదామని తిన్నాళ్ళలో సగం డబ్బులు పెడతానని 7వ పూట వాళ్ళదే అన్నారు, అన్నదానం వాళ్ళదే అన్నారు. తర్వాత
₹1,00,000 ప్రైజులు మాయే అన్నారు అని 8, 9, 10 ఆలోచన చేసి 10వ తేదీ రాత్రి ఏం మాట్లాడమో తెలియదు. 11వ తేదీ ఉదయం మేము చేయలేము, మాతో కాదు, మీరే చేసుకొని మీ పేర్లు వేసుకోమని చెప్పడం జరిగింది. మరి జరిగిన తర్వాత నేను ఆలోచన చేసి 12వ తేదీ తిన్నాల మొదలుంది, 11వ తేదీ పొద్దున చెప్తే ఈ లోపల ఎలా చేయాలి, ₹5,00,000 అని ఆలోచన చేసి నేను ఒక గంట కూర్చొని మాకు కావాల్సిన అభిమానులందరికీ ఫోన్ చేస్తే వాళ్ళు తలా ఇంత వేస్తామంటే సరేలేమని చెప్పి పేపర్ కొట్టి ఇక్కడ పేపర్ ఇచ్చి హైదరాబాద్లో ప్రింట్ చేసి 12వ తేదీ ఉదయానికల్లా పేపర్ వచ్చేటట్టు చేసి 12వ తేదీ తిన్నాల మనం ఆపకూడదని స్టార్ట్ చేయడం జరిగితే ఆ దేవుని దయ వల్ల, ప్రజల దయ వల్ల, ఈ యొక్క వచ్చిన అభిమానుల దయ వల్ల, ప్రేక్షకుల దయ వల్ల తిన్నాల జరుగుతూ వచ్చింది కంటిన్యూగా. తిన్నాలను నిమిషము మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మరి క్రికెట్ ఆడకూడదు, గుడికి మైక్ కావాలా. ఇప్పుడు ఈ జిల్లాలో ఉండే గుళ్ళన్నిటికీ మైక్ పైన గుడి ఉంటుంది, గుడి పైన మైక్ ఉంటుంది. కానీ మాదే ఒకటి స్పెసిఫిక్గా మైక్ కావాలని రోజు ₹140 కట్టించుకొని 8 రోజులకు పర్మిషన్ ఇచ్చినారు. మరి ఇట్లా బండెద్దులు వద్దని, గ్రామంలో క్రికెట్ వద్దని రకరకాలుగా హింస పెట్టారు. వారానికి 5 రోజులు పోలీసులు మా ఊర్లోకి వచ్చి గంటకు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా తిన్నాలు 4-5 వేల మంది జనాలు వచ్చే తిన్నాలను ఈరోజు 2,000కు 1,500కు పరిమితం చేసినారు. మరి ఇంత దారుణంగా దేవుడు నాకేం డబ్బు చేర్చగల, నా పిల్లలు నన్ను ఏదో 1,00,000, 2,00,000 ఇచ్చి ఊరకుండా నీకు ఇదంతా ఎందుకని అంటే నేను దైవము బాగుండదు, ఆయన మంచి దేవుడు, మా దేవుడు ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేసినప్పుడు ఆ నుంచి మంచి దేవుడు అనే ఉద్దేశం కింద 10 మంది అందరం కలిసి ఆయనకు పవర్ ఎక్కువ ఉంది ఆ దేవునికని మేము చేసుకుంటూ వెళ్తున్నాం, నిలబడకూడదని. మరి ఈరోజు ఈ బండ ఆపడము, ఇవన్నీ చేయడము ప్రత్యర్థులకు ఏమో ఎవరు చెప్పినారో తెలియదు. కానీ ఈ దేవుడు అనే వ్యక్తి పవర్ఫుల్. ఆయన ఏమి అన్యాయం చేసినా కానీ ఆయన మనసులో పడితే వీళ్ళకు ఆ పాపం తప్పదు. కానీ వాళ్ళను పాపము అనేది కాకుండా వాళ్ళను మంచిగా చూసి వాళ్ళని ఆశీర్వదించుకొని నెక్స్ట్ వచ్చే తిన్నాలకు వీళ్ళందరూ కూడా ఈ దేవుని బండకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ ఎవరైనా సరే నేను ఎందుకు ఆయన పేరు వేయలేదు అంటే, గతంలో నేను పిలిచినప్పుడు నేను పిలిచితే సమాధానం లేకుండా నేను వస్తాను రాను అనకుండా ఉన్నప్పుడు మళ్ళా నా సొంత డబ్బులు పెట్టి నేను చేసి నేను ఎందుకు నీ పేరు వేయాలనే ఉద్దేశం కింద నేను వేయలే. నాకు ఆయన మీద ఏమి చెడ్డ అభిప్రాయం కాదు, మరి నా ఊర్లో వాళ్ళు చెడ్డ అభిప్రాయం కాదు. ఎప్పుడైనా కలుసుకొని పోతాననే మంచి అభిప్రాయంతోనే ఈరోజు ఇంత చేస్తా అంటే దేవుని కాడికి వచ్చి దండం పెట్టుకొని పోతానే కూడా మన వాళ్ళని ఏమనొద్దు నాన్న, అందరూ మనవాళ్ళే అని చెప్పి మనం అందరినీ సర్దుబాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, మనం అనేది ఎప్పుడు శాశ్వతం, పగలు శాశ్వతం కాదనే ఉద్దేశం నా మనసులో ఉంది. మరి మన ప్రీతమ ఎమ్మెల్యే గారు, మీకు ధైర్యం ఉంటే మీరు ఈ 3 సంవత్సరాలు మీ అధికారం ఉన్నన్నాళ్ళు మీరే చేయండి, మీ పేరు వేసుకోండి, మీ భక్తులతో చేపించండి. ఒకవేళ అది లేదు అనుకుంటే నేను వేసిన టెండర్ని అప్రూవల్ చేయించండి. నేను 3 నెలల్లో ధ్యానం కట్టి మళ్ళీ మిమ్మల్ని శంకుస్థాపనకి పిలుస్తా. మిమ్మల్ని ఎంపీ గారిని, శాంక్షన్ చేసిన ఎంపీ గారిని మీరు అప్రూవల్ చేస్తే మిమ్మల్ని పిలుస్తా. మీరు మాకు అభిమానం లేకుండా మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటప్పుడు నిన్ను పిలిచాలని ఏముంది? నా సొంత డబ్బులు పెట్టి నేను ధ్యానం పెట్టుకొని నా పేరు వేసుకోకుండా ఏరే వాళ్ళ పేరు ఏమని చెప్పి నేను కూడా వేయాలా వేయొద్దని గ్రామ ప్రజలు నిర్ణయించారు. అందరూ కూర్చొని ఆయన డబ్బులు పెట్టినప్పుడు ఆయన పేరు వేసుకోకుండా నీ పేరు ఎందుకు వేస్తారు? వేసాల గ్రామంలో అందరి పేర్లు వేయాలి కదా, నీదే ఎందుకు వేస్తారని వాళ్ళు దండించడం జరిగింది. అందుకు నేను కూడా ఏంటంటే, నేను డబ్బులు పెట్టి నేను గర్భగుడి టెండర్లో లేదు, ఏప్రిల్ 14వ తేదీ మొదలుపెట్టి ఏప్రిల్ 30వ తేదీ కల్లా గర్భగుడి నా రూపంలో దేవుడు కట్టించుకున్నాడు. కనీసం గోరంత రక్తం ఒక పరకంత కూడా రాలే ఎవరికే కానీ. మరి 15 రోజుల్లో గర్భగుడి 14 అడుగుల హైట్తో 12.9 ఎడల్పుతో, మరి ఎటుబట్టినా 12.9 ఎడల్పుతో దేవుని గర్భగుడి కట్టించుకున్నాడంటే దేవుడు నా రూపంలో, ఆయన పవిత్రమైన వ్యక్తి, ఆయన దగ్గర పవర్ ఉంది కాబట్టి కట్టించుకున్నాడు. అటువంటి వ్యక్తిని, అటువంటి దేవుణ్ణి మనకు అధికారం ఉంటే శాశ్వతం కాదు. ఉంటే అధికారం 2 నెలలు 3 నెలలు ఉంటుంది, శాశ్వతంగా అధికారం ఉండదు. మనం ఇలాంటి పనికిమాల పనులన్నీ ఎవరి మాటలో వినకుండా మంచి మాటలు, మంచి భక్తి, మంచి ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తూ, పోలీసులు కూడా తప్పుడు దావలు ఏదైనా ఇది తప్పు అని వాళ్ళు మీరు నిర్ధారించలేకపోతే దేవుడు మిమ్మల్ని కూడా పాపము అనేది అనుకోకుండా మీకు కూడా శిక్ష పడుతుందని చెప్పి పోలీసులకు కూడా నేను మనవి చేస్తున్నా. పోలీసులు నాకు చెడ్డేం కాదు, ఫస్ట్ నుంచి పోలీసులతోనే నేను ఇంత వాడిని అయినా. కానీ ఈ పోలీసులు ఈరోజు చెడ్డవారిని చెడ్డ అనకుండా దానికి ప్రతిదానికి ఎంకరేజ్ చేసి బండితులు రాకుండా దేవుని కాడ 5-6 వేల మంది మనుషులు వచ్చే వాళ్ళను తగ్గించి దేవుని అవమానపరిస్తే ఆ దేవుడి పాపము మనందరికీ తగులుతుందని చెప్పి ఇప్పుడైనా తెలుసుకొని
మీరు మంచి జరగాలనుకుంటే మీరు టెంపుల్ అప్రూవ్ చేయండి, మీ పేరు కూడా వేయించుకోండి, అందరం కలిసి చేద్దాం, అందరం వద్దాం. మా ఊళ్ళో తప్పుడు సలహా చెప్పి రూపాయి ఖర్చు పెట్టకుండా, రూపాయి చేయకుండా అందరూ ఎవరన్నా ప్రజలు, మనం గ్రామ ప్రజలు, మా ఊర్లో ప్రతి ఒక్కరు పాపం ఉభయం అంటే కన్నా 1,00,000-1,50,000 10 మంది వేసుకొని చేస్తున్నారు. కొంతమంది చేయని వాళ్ళని పేర్లు కూడా ఏమంటే అది చేయకుండా వేయడం అనేది అది మంచిది కాదు ధర్మం. చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వేసుకుంటారు. చేసిన వాళ్ళు వేసుకొని అందరూ గ్రామంలో ఇప్పటికైనా కలిసిపోయి ఇలాంటి పాప పనులు చేస్తే ఆ పాపం మనందరికీ చుట్టుకుంటుంది. కాబట్టి ఆ దేవుని ఎవరికి పాపాన్ని మన్నించి ముందుకు అందరినీ బాగా తిన్నాలు జరపాలని మనవి చేసుకుంటాండా. నేను ఇంతటితో ఆగను, కోర్టుకైనా పోయి కోర్టును ఆశ్రయించి మా తిన్నాల బండెద్దులను మళ్ళా తిరిగి వచ్చే 1988లో సర్పంచ్, 94లో ఎంపీటీసీ, 98లో మండల ప్రెసిడెంట్, 2001లో జెడ్పీటీసీ. ఇవన్నీ కూడా బిజివేముల రామసుబ్బారెడ్డి అని నా పేరు, కానీ బోడపాటి రామసుబ్బారెడ్డి అని ఉర్రపు. ఎందుకంటే బోడపాటి గ్రామ ప్రజల్లో డోరు టు డోరు రక్తముతో, అంటే నా మీద ఒకప్పుడు ఒక బాంబుల కేసు వస్తే గ్రామం మొత్తం ఏకమై వచ్చి దారికి అడ్డం అనుకొని కంట తడి పెట్టి వాళ్ళ కన్నీళ్లతో నన్ను వాళ్ళు ఆ కేసులో నన్ను అడ్డపడినారు. మరి అటువంటి గ్రామం అని నాకు ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఎవరైనా ఒకరు చిన్న చిన్న తప్పులు చేసినా అంతా నా అన్నదమ్ములు అని చెప్పి అనుకుంటూ ఈ రోజుకి కూడా నడుస్తుంది. కాబట్టి మాకు ఎలాంటి గొడవలు, ప్రాణహానిలు, అంత ఖర్చులు లేవు. చిన్న చిన్న గొడవలు ఉన్నాయి కానీ అవి మామూలే. అయితే ఈ రోజుకి కూడా నేనేమంటానంటే ఇంత రాజకీయం నేను రావాల్సిన ఇంత ప్రయోజకుడు అయింది కూడా మా బోడపాటి గ్రామ ప్రజల వల్లనే నేను ఇంతవానైనా. కాబట్టి బోడపాటి గ్రామ ప్రజలకి ప్లస్ మన ఆంజనేయ స్వామికి, మరి ఈ పోలీసులకి, పత్రికా విలేకరికి, పెద్ద పెద్ద నాయకులకి, వీళ్ళందరూ సహకారంతోనే నేను ఇంత పెద్దనైనా. కాబట్టి వాళ్ళందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. వాళ్ళందరూ కూడా బాగుండాలా, ఆ దేవుడు బాగుండాలా, మా గ్రామ ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను.